కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 0.7 బార్ వాల్యూ అడిగిండు అనుకోండి. 0.7 బార్ని p/q రూపంలో రిప్రజెంట్ చేయాలి. 0.7 బార్ ఈక్వల్ టు p/q రూపంలో రిప్రజెంట్ చేయాలి. మరి 0.7 బార్ని 0.7 బార్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వల్గర్ ఫ్రాక్షన్స్ అంటుండు. 0.7 బార్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వల్గర్ ఫ్రాక్షన్స్ అంటుండు. సో జనరల్గా చూడండి, మనం ఇచ్చినటువంటి వాల్యూని x అనుకున్నారు. x ఈక్వల్ ఏంటంటే 0.7 బార్. 0.7 బార్ అంటే x ఈక్వల్ టు 0.7 అనేది రిపీట్ అవుతుంది ఈ విధంగా. సో ఎన్నిటి మీద బార్ ఉందో, సో ఒక్కదాని మీద బార్ ఉంటే 10తో మల్టిప్లై చేయాలి, రెండింటి మీద బార్ ఉంటే 100తో మల్టిప్లై చేయాలి. సో ఇది ఈక్వేషన్ 1 అనుకున్నారు. మరి ఈక్వేషన్ 1 ఏం చేద్దామంటే, ఈక్వేషన్ 1ని 10తో మల్టిప్లై చేస్తున్నా, అంటే దీన్ని 10తో మల్టిప్లై చేస్తున్నా. సో 10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 0.77777 ఇది చేస్తే మనకి 10x ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ ఇదంటే 7.7777 అప్ టు ఇది ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేద్దాం. ఈక్వేషన్ 2 ఏంది, 10x ఈజ్ ఈక్వల్ టు 7.7777 అప్ టు సో ఆన్. సో ఈక్వేషన్ 1 వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 0.7777 అప్ టు సో ఆన్. సో సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 7లో 7 పోతే 0, 7లో 7 పోతే 0, 7లో 7 పోతే 0, 7లో 7 పోతే 0, 7లో 0 పోతే 7 వస్తుంది. 7.0 దట్ ఈజ్ ఈక్వల్ టు 10xలో x పోతే 9x వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, సో 7.0 అంటే 7 కదా. సో 9x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 7. సో x ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 7/9. x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7/9. ఇది బేసిక్ కాన్సెప్ట్. మరి దీన్ని షార్ట్ కట్లో ఎలా చేస్తామో చూడండి. షార్ట్ కట్ లాజికల్ సొల్యూషను మనకి ఏమన్నాడు, 0.7 బార్ అంటుండు. 0.7 బార్ వాల్యూ p/q రూపంలో అడిగిండు. చూడండి ఎన్నిటి మీద బార్ ఉంటుందో 0.7 బార్ కదా. సో బార్ లేకుండా అంకి రాయాలి. సో ఇక్కడ ఏముంది 07 మొత్తం రాస్తున్నా. 07 బై ఎన్నిటి మీద అయితే బార్ ఉంటుందో అన్ని 9లు కింద డినామినేటర్లో రాయాలి. ఎన్ని అంకెల మీద అయితే బార్ ఉంటుందో అన్ని 9లు కింద రాయాలి. సో ఇక్కడ ఒక అంకె మీద బార్ ఉంది కాబట్టి 9 రాస్తున్నా. అంటే దీని వాల్యూ ఎంత, 7/9. సో ఆన్సర్ ఎంత అంటే 7/9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇలా ఉందనుకోండి, 0.23 బార్ ఉందనుకోండి, 23 బార్ ఈక్వల్ టు p/q వాల్యూ అడిగిండు. p/qలోకి మార్చమన్నాడు. 0.23 బార్ని p/q రూపంలో రిప్రజెంట్ చేయమంటుండు. సో 0.23 బార్ రిప్రజెంటెడ్ ఇన్ ద డెసిమల్ ఫ్రాక్షన్ వల్గర్ ఫ్రాక్షన్లోకి చేయమంటుండు. మరి 0.23 బార్ అంటే ఎన్నిటి మీద బార్ ఉందో బార్ లేకుండా రాసుకోవాలి. ఫస్ట్ ఈ నెంబరు బార్ లేకుండా రాద్దారి. 0కి వాల్యూ ఉండదు కాబట్టి 23 రాస్తున్నా. 23 రాసి బై రాసి ఎన్నిటి మీద అయితే బార్ ఉంటుందో అన్ని 9లు రాసుకోవాలి. సో ఎన్ని అంకెల మీద బార్ ఉంది, 2 అంకెల మీద బార్ ఉంది కాబట్టి 2 9లు రాసుకోవాలి. సో 99 ఈ విధంగా. నెక్స్ట్ ఇంకా చూద్దారి. నెక్స్ట్ చూడండి, ఈసారి బార్ లేకుండా కొన్ని అంకెలు ఉంటాయి. 1 2 3 బార్ ఉంది. దీని వాల్యూ క్వశ్చన్ మార్క్ p/q రూపంలో రిప్రజెంట్ చేయమంటుండు. దీన్ని p/q రూపంలో రిప్రజెంట్ చేయమంటుండు. 0.123 బార్ ఈక్వల్ టు p/q అంటుండు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం 0.123 బారుని ఏం రాసుకోవాలి, ఈ నెంబర్ మొత్తం రాసుకోవాలి. 123 బై ఎన్నిటి మీద బార్ ఉంటే అన్ని 9లు తీసుకోవాలి. ఎన్నిటి మీద బార్ ఉంది, మనకి 2 అంకెల మీద బార్ ఉంది కాబట్టి 2 9s తీసుకోవాలి.
2 9s తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మైనస్ పెట్టి బార్ లేకుండా ఉన్నటువంటి అంకెని సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ బార్ లేకుండా ఏముంది, ఇటు సైడ్ కూడా తీసుకోవాలి, టోటల్ వాల్యూ తీసుకోవాలి. ఓన్లీ 1 ఉంది కాబట్టి -1 బై పాయింట్ తర్వాత అంటే పాయింట్ డెసిమల్ తర్వాత బారు లేకుండా ఎన్ని అంకెలు ఉంటాయో అన్ని జీరోస్ డినామినేటర్లో పెట్టాలి. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలకైతే బార్ ఉండదో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. సో 1 0. సో 123 - 1 అంటే 122. 122 by 990. 122 by 990. సో ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 6 are 12, 2 1s are 12. సో 2 4s are 8, 19 ఉంది. సో 2 9s are 18, 2 5s are. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 61 by 495 వస్తుంది. 61 by 495 ఈ విధంగా. నెక్స్ట్ ఇంకెలా ఉండొచ్చు అంటే ప్రాబ్లం మనకి 1.12 బార్ ఈక్వల్ టు P/Q అన్నాడు అనుకోండి. సో ఈ విధంగా మార్చాలి. 1.12 బార్ ఈక్వల్ టు P/Q అంటుండు. సో 1.12 బార్ ఈక్వల్ టు P/Q అంటుండు. సో మనం ఏం చేయాలి, 1.12 బార్ ఫస్ట్ నెంబర్ మొత్తం రాసుకోవాలి. ఈ నెంబర్ మొత్తం రాసుకోవాలి. 112 మైనస్ పెట్టి బార్ లేకుండా ఉన్నటువంటి అంకెని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో బార్ లేకుండా ఉన్నటువంటి అంకె అంటే బార్ లేకుండా ఉన్నటువంటి అంకె ఇది బార్ కదా, ఈ బార్ లేకుండా ఉన్నటువంటి అంకెని ఏదైతే నెంబర్ ఉందో దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 11 బై బారు. సో ఎన్నిటి మీద అయితే బార్ ఉంటుందో అన్ని 9s పెట్టుకోవాలని చెబుతున్నాం. ఒక అంకె మీద బార్ ఉంది కాబట్టి ఒక 9 పెట్టాలి. నెక్స్ట్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలకైతే బార్ ఉండదో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఒక 0. చూడండి 112 - 11 అంటే 101 by 90. 101 by 90. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి బార్ల లిస్ట్ బారు లేకుండా మనం మార్చుకోవటము. అంటే ఇదేంటిది మనకి రికరింగ్ డెసిమల్స్ ఇస్తుంది. మనకి టర్మినేటింగ్ డెసిమల్స్ అనేవి 2 టైప్స్ అని చెప్పుకున్నాం మనం, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్. సో నాన్ టర్మినేటింగ్లో మళ్ళీ 2 టైప్స్ చెప్పుకున్నాం, రికరింగ్ డెసిమల్స్. సో రికరింగ్ డెసిమల్స్ని మామూలుగా వల్గర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చుకుంటాం అంటే ఇక్కడ 101 by 90 వచ్చింది వాల్యూ. సో బార్ లేకుండా ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అనేది ప్రాబ్లమ్స్. చూడండి ఇక్కడ నెక్స్ట్ 1.27 బార్ ప్లస్ 0.94 బార్ ఈక్వల్ టు 1.27 బార్ అంటుండు. 1.27 బార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.27 బార్ వాల్యూ 1.27 బార్ వాల్యూ ఏం చేద్దారి, బార్ లేకుండా 127 బై ఎన్నిటికి బార్ ఉంది, రెండింటికి కాబట్టి 99. నెక్స్ట్ ఏం చెబుతున్నావు, బార్ లేకుండా ఉన్న అంకెని సబ్ట్రాక్షన్ చేయాలని చెబుతున్నావు. సో -1 ప్లస్ ఇది దీని వాల్యూ డైరెక్ట్ దీని వాల్యూ రాద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 126 by 99 వస్తుంది. 126 by 99. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 0.94 బార్ ఉంది. 0.94 బార్ దీన్నే రాసుకోవచ్చు మనం 94 by 99 రాసుకోవచ్చు. 94 by 99. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయమంటుండు మనకి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 126 by 99 ప్లస్ 94 by 99. చూడండి 106 220. సో 220 by 99 వస్తుంది. 220 by 99 అంటే 220 by 99. సో 220 by 90 అంటే దీన్ని రాసుకోవచ్చు మనం. సో 2.2 బార్ రాసుకోవచ్చు. 2.2 బార్ రాసుకోవచ్చు. 2.2 బార్. పేరా 2.2 బార్. సో డౌట్ ఉంటే ఇది చేసుకోండి. 220 కదా బై దీన్ని 99తో డివైడ్ చేస్తున్నాం.
99 2s are 198 వస్తుంది. ఎంత? 198. 198 వస్తే మళ్ళీ ఎంత వస్తుంది? 22 వస్తుంది. 22 వస్తుంది. పాయింట్ పెట్టినాం అనుకోండి 0. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతే ఎంత వస్తుంది? 198. మళ్ళీ ఎంత వస్తుంది? 220లో 198 పోతే 22 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెడుతున్నాం. సో మళ్ళీ 2 టైమ్స్. సో ఎంత వస్తుంది? 198. సో మళ్ళీ ఎంత వస్తుంది? 22. ఈ విధంగా 2.22. సో దాన్నే 2.2 బార్గా రాసుకుంటున్నాం. 2.2 బార్. మీకు డౌట్ రావచ్చు, మరి 2.2 బార్ అంటే ఇక్కడ ఏముంది? 0. సో 220/19 అంటే 2.2 బార్. 2.2 బార్గా రాసుకోవచ్చు. సో 99 2.2 బార్. సో ఈ విధంగా రిపీట్ కావటం జరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ x is equal to 0.3 bar then x square is equal to, ఇది ఇంతకుముందు PSSIలో వచ్చినటువంటి క్వశ్చన్ PYQ. x is equal to 0.3 bar then x square equal to అంటుండు. మనకి x is equal to ఏమన్నాడు? x is equal to 0.3 bar అంటుండు. అంటే x వాల్యూ రాసుకోవచ్చు. 0.3 బార్ అంటే 3/9 కదా, 3/9. సో 3 1s are 3 3s are. ఫైనల్గా ఏమొస్తుందంటే మనకి 1/3 వస్తుంది. 1/3. ఎక్స్ వాల్యూ 1/3 కనుక కావాల్సింది మనకి ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్సే కదా, అంటే 1/3 ఇంటూ 1/3. 1/3 ఇంటూ 1/3 అంటే 1/9. 1/9 అంటే తెలుసు మనకి 0.1 బార్. 0.1 బార్. సో ఆన్సర్ ఏంటంటే 0.1 బార్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 0.12 బార్ ఈక్వల్ టు, మనకి 0.12 బార్ 2 బార్కి అంటుండు. ఓన్లీ 24కి మాత్రమే బార్ ఉంది. సో చూడండి మనకి 0.12 బార్ ఎన్నిటి మీద బార్ ఉందో అన్ని 9s పెట్టుకోవాలి. 124 బై ఎన్నిటి మీద బార్ ఉందో అన్ని 9s పెట్టుకోవాలి. పాయింట్ తర్వాత బారు లేకుండా ఎన్ని అంకెలు ఉంటాయో అన్ని 0s పెట్టుకోవాలని చెప్పినాం. 10 మైనస్ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఎన్ని అంకెలు ఉంటాయో ఏముంటుందో అది ఇది మొత్తం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి, బార్ లేనటువంటి అంకెని. సో 123 బై 990. సో ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 4s are 12, 3 1s are, సో 330. సో 41/330 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 41/330. ఈ క్రింది వాటిని దశాంశ రూపంలో తెలపండి అంటుండు. ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్స్ అంటుండు. ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్స్. సో 37/10 అంటుండు. 37/10. 37/10 అంటే 3.7. 37/10 అంటే ఎంత? 3.7. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 1249/100. సో ఇక్కడ డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉంటాయో పైన లెఫ్ట్ సైడ్ నుంచి అన్నిటి మీద అన్ని అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే దీన్ని రాసుకోవచ్చు 12.49. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ థర్డ్ వన్ ఏముందంటే మనకి 37 3/1000 అని ఉంది. అంటే దీన్ని రాసుకోవచ్చు 37 ప్లస్ 3/1000గా రాసుకోవచ్చు. 3/1000గా రాసుకోవచ్చు. 37 3/1000ని 37 ప్లస్ 3/1000గా రాసుకోవచ్చు. మరి 3/1000 అంటే మనకి తెలుసు 37 ప్లస్ 3/1000 అంటే 0.003. 0.003. సో దీన్ని రాసినట్టయితే మనకి 37.003. 37.003. నెక్స్ట్ 0.23 బార్ యొక్క అవధి వ్యవధులను కనుక్కోండి. సో అవధి అంటే ఇక్కడ లిమిటు, వ్యవధి అంటే పీరియడ్.
పీరియడ్. సో ఫైండ్ ద లిమిట్ అండ్ పీరియడ్ ఆఫ్ 0.23 బార్. 0.23 బార్ 23 బార్ మనకేమంటుండు అవధి వ్యవధి అంటుండు. సో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం లిమిట్ అవధి ఎన్నిటి మీద అయితే బార్ ఉంటుందో దాన్నే అవధి అంటారని చెప్పిన. ఎన్నిటి మీద బార్ ఉంది? 2 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి దీని యొక్క లిమిట్ ఎంత అంటే 2. మరి పీరియడ్ వ్యవధి ఏ నెంబర్ల మీద అయితే బార్ ఉంటుందో అది. సో 23. సో వ్యవధి ఎంత అంటే 23. వ్యవధి ఏంటిది 23. సో ఇది లిమిట్ అండ్ పీరియడ్ అంటే సో లిమిట్ వచ్చేసి 2, పీరియడ్ వచ్చేసి 23. సో 123.146 బార్ యొక్క అవధి వ్యవధులను కనుక్కోండి. సో మనకి లిమిట్ అంటుండో లిమిట్ అడిగిండు, అదేవిధంగా పీరియడ్ అడిగిండు. లిమిట్ అడిగిండు, పీరియడ్. సో ఎన్ని అంకెల మీద ఉన్నాయి? 1 2 3. సో దట్ ఈస్ కాల్డ్ లిమిట్. పీరియడ్ సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ వ్యవధి పీరియడ్. సో 146. నెక్స్ట్ 2.3 బార్ ప్లస్ 4.1 బార్ ప్లస్ 5.6 బార్ విలువ ఎంత? సో 2.3 బారు ప్లస్ 4.1 బారు ప్లస్ 5.6 బార్ విలువ ఎంత? చూడండి మనకి 2.3 బారు ప్లస్ 4.1 బారు ప్లస్ 5.6 బారు దీని వాల్యూ అడుగుతుండు. సో దీన్ని రాసుకోవచ్చు మనం 23/9 మైనస్ ఈ పాయింట్ కంటే ఇటు ఏముంది 2 ప్లస్ బార్ లేకుండా రాదు, ఫస్ట్ పాయింట్ లేకుండా 41 ఎన్నిటి మీద బార్ ఉందో అన్ని 9s పెట్టుకోవాలి, ఒక 9 మైనస్ పాయింట్. ఇప్పుడు రిమైనింగ్ నెంబర్ ఏముంది 4 ఉందా, 4ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి ప్లస్ 56 మైనస్ 5/9 సో 23 - 1 అంటే 21/9 ప్లస్ 37/9 ప్లస్ 56 - 1 అంటే 51/9. 50 + 30 80 + 20 100 109/9 వస్తుంది. 109/9 వస్తుంది. 109/9. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 109/9 వస్తుంది. సో ఇంకేం రాసుకోవచ్చు దీన్ని? సో 9తో క్యాన్సిల్ చేసుకుంటే మనకి 9 1s are 9, 9 పోతే 19 ఉంది ఇక్కడ, 9 2s are 18, 9 2s are ఎంత 18 పోతే పాయింట్ 10 ఉంది 1. సో 12.11 సంథింగ్ వస్తుంది. ఏమొస్తుంది మనకి 12.11 సంథింగ్ అంటే 12.1 బార్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి 12.1 బార్ వస్తుంది. 12.1 బార్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్రింది వాటిని భిన్న రూపంలోకి మార్చండి. ఇన్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ కన్వర్టెడ్ ఇంటూ వల్గర్ ఫ్రాక్షన్స్ అంటుండు. సో ఫస్ట్ వన్ 0.7 బార్ అంటుండు. సో ఏం రాయొచ్చు మనం దీన్ని 7/9. సెకండ్ వన్ 0.37 బార్. సో ఎన్నిటి మీద బార్ ఉంది? సో 37 ఎన్నిటి మీద బార్ ఉందో అన్ని 9s. సో 2 9s. థర్డ్ వన్ 0.053 బార్. సో 3 నెంబర్స్ మీద బార్ ఉంది. ఇక్కడ 0.053 బార్ అంటే 3 డిజిట్స్ మీద బార్ ఉంది కాబట్టి 3 9s పెట్టుకోవాలి. అంటే 053/999. 053/999. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ చూస్తే మనకి 0.17 బార్ ఉంది. మనకి ఎన్నిటి మీద బార్ ఉంటుందో అన్ని 9s పెట్టుకోవాలి. సో 17 బార్ ఎన్నిటి మీద ఉంది? ఒక అంకి మీద ఉంది కాబట్టి ఒక బార్ 9 పెట్టుకోవాలి.
పాయింట్ తర్వాత బార్ లేకుండా ఎన్ని అంకెలు ఉంటాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి, మైనస్ బార్ లేకుండా రిమైనింగ్ అంకెని సబ్ట్రాక్షన్ చేయాలని చెప్పుకుంటున్నాం. సో -1 అంటే 16/90. ఈ 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే మనకి 2 8s are 16, 2 45s are. సో ఆన్సర్ ఎంతంటే 8/45. లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక ఈ వచ్చేసి 2.536 బార్. సో 2536 మైనస్ బార్ లేకుండా ఉన్న అంకెని సబ్ట్రాక్షన్ చేయాలని చెబుతున్నాం. బార్ లేకుండా ఏముంది 25. సో 25ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం బై ఎన్నిటి మీద బార్ ఉందో అన్ని 9s పెట్టుకోవాలి. 2 అంకెల మీద బార్ ఉంది కాబట్టి 2 9s. నెక్స్ట్ బార్ లేకుండా పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని జీరోస్ డినామినేటర్లో పెట్టుకోవాలి. సో బార్ లేకుండా ఎన్ని ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 కాబట్టి ఒక 0 పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ 2536లో నుంచి 25 సబ్ట్రాక్షన్ చేయాలి. సో 36లో 25 సబ్ట్రాక్షన్ చేస్తే 11 వస్తుంది. అంటే 2511/990. సో ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది మనకి. సో 3 8s are 24, సో 3 3s are 9, 3 7s are 21 బై, సో ఇక్కడ 330 వస్తుంది. 330 మళ్ళీ వచ్చినటువంటి నెంబర్ కూడా మళ్ళీ 320 వసూలు అవుతుంది. సో 3 2s are 6, 6 పోతే 23, 3 7s are 21, 21 పోతే మళ్ళీ 27, 3 9s are మళ్ళా 3 టేబుల్ 110. సో 279/110. సో దీని ఆన్సర్ ఏంటంటే 279/110. సో ఈ విధంగా మనకి బార్లలో ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్స్ని ఈ విధంగా ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయటము.